నెక్స్ట్ లేటెస్ట్గా అడిగేది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్. తెలంగాణలో అంటే కేసీఆర్ గారు వీళ్ళకి ఏంటంటే జర అంటే ఎక్కువ పొగర్తనం అనేది ఎవరిని ప్రజలను కలవకపోవడము, సార్ వాళ్ళు బట్ నాకు ప్రజల ఏంటంటే దగ్గర సార్ వచ్చి నాకు ఇక్కడ ఒక చిన్న చేయడము ఏంటంటే ఒక పని చేసేస్తున్నాం, వాళ్ళు పడి ఉంటారు అట్లా, మేము అన్ని రోడ్లు వేసేస్తున్నాం అవి వేస్తున్నాం, ప్రజలను దగ్గరికి వెళ్ళి చూడకపోవడము, ఎమ్మెల్యేలను కలవవు, ఇట్లా మినిస్టర్లను బి కలవలేదు. సార్ అంటే ఏంటంటే వీళ్ళంతలో వీళ్ళే సీఎం అయిపోయారు, ఏదో పెద్ద ఊహించేసుకొని ప్రజలు తింపి కొట్టారు. ఇప్పుడు జగన్ దిపి అదే పరిస్థితి. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయింది? రివర్స్ అయింది అసలు. రివర్స్ 10 సీట్లు. అవును. దాన్ని ఏమంటారు అంటే ప్రజలు తలుచుకుంటే ఏం చేస్తారు అంటే ప్రజలతోటి ఏ మనిషి అయినా ఏ నాయకుడైనా దగ్గరికి వెళ్ళి చూడాలి. సీఎం కాగానే ఓన్ కల జగన్ అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలలో ఉండే అవును అంత 60 సీట్లు వచ్చాయి ఫస్ట్, తర్వాత 151 సీట్లు వచ్చింది. అంటే ఎప్పుడైతే ప్రజలతో ఉన్నప్పుడు సక్సెస్ అవుతాడు నాయకుడు. ప్రజలను ఎప్పుడైతే సీఎంగా గెలిచి మినిస్టర్లు అయిపోతే వీళ్ళు ఏంటంటే ప్రజలను వదిలేస్తారు. ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలలో ఫెయిల్ ఇది మెయిన్ జరిగింది ఇదే. అవును సార్ బట్ ఏంటంటే ప్రజలకు ఇవ్వాలి రోజు 2 గంటలు టైం అన్న సీఎం అయినప్పుడు రోజు 2 గంటలు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇస్తుండే అట్లా. కానీ జగన్ ఎవరు కలవలేడు, ఎమ్మెల్యేలను కలవకపోతుండే జగన్, అట్లా ఇవ్వలేనంట టైం. అసలు ఆయన కలవాలంటేనే చాలా అదే అంట, ఆయన చెప్తేనే పోవాలంట. అంటే గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు సేమ్ కేసీఆర్ పని అదే. కేసీఆర్ ఇద్దరు సేమ్ ప్రజలను కలవని నాయకుడు ఎట్లనో ఓడగొడతారు ప్రజలు. ఇప్పుడు నెక్స్ట్ టైం చూడు మీకు ఒక్క సీట్ రాదు టీఆర్ఎస్. సార్ ఓకే సార్ బట్ ఏంటంటే చాలా మంది ప్రజలు కూడా అంటున్నారు నేను టీఆర్ఎస్లో ఉన్నా ఇంకా టీఆర్ఎస్ సార్ బట్ కరెక్ట్ ఏంటంటే ఉన్నది చెప్తున్నా, ఉన్నది అది వాస్తవం. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లలో కూడా నేను చూసింది ఏంటంటే తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల. సో కేసీఆర్ వల్లే వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ చేయలేదని కదా, డెవలప్మెంట్ చేశారు, హైదరాబాద్ని డెవలప్మెంట్ అనేది చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే మనం ఏపీతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ అనేది చాలా బెటర్, చాలా బాగా బెటర్. ఒకటి ఏంటంటే తెలంగాణలో ఐటీగా ఇవన్నీ సిటీ వరకు 16 సీట్లు ఇచ్చారు, చాలా దానివల్లనే ఇచ్చారు సీట్లు. సో చాలా చేయలేరు ప్రజలు అన్ని చూస్తారు అన్ని పర్ఫెక్ట్గా. కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టారు అంటే ప్రజలతోటి కలిసి ఉండడం. సేమ్ జగన్ ఎట్లా చేసిండో కేసీఆర్ గారు అట్లా చేసారు, జగన్ లాగానే. ఓకే జగన్ గారు అట్లా చేసారు, కేసీఆర్ అట్లా నాడు ప్రజలతో కలిసి ఉండాలి. సో సీఎం ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడు తర్వాత ఇప్పుడు అందరితో కలుస్తుంది రోడ్ల మీద ఓడిపోయిన తర్వాత. అవునవును. సో అప్పుడు చెప్పారు కేసీఆర్ గారు సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అని చెప్పారు. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రజలు మొత్తం రివర్స్ చేసి ప్రజాపట్టం అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఓకే బట్ ఏంటంటే మనకి రీసెంట్గా వచ్చిన రిజల్ట్, నిన్న వచ్చిన రిజల్ట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్. సో అక్కడ కూడా అట్లీస్ట్ మనకి బీఆర్ఎస్ పార్టీకి సీట్లు అనేవి చాలా తక్కువలో తక్కువ, 1, 2 ఇట్లా తప్పించి ఒక 10 సీట్లు కూడా గెలవలేకపోయింది. కారణం ఏంటంటారు? బీఆర్ఎస్ గెలిచింది కదా 10 సీట్లు మొన్న. ఎంపీ సీట్లు నేను అడిగేది. ఎంపీ అసలు ఒక్క సీట్ రాలేదు కదా, అదే నేను చెప్పేది. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాకపోవడానికి ఇదే ధోరణి ఉంటే ఆ పార్టీ చాలా నష్టం అవుతుంది. అది వాళ్ళు గుర్తుపట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ తీసేసారో దాంట్లో నష్టం చాలా జరిగింది. 50% డౌన్ అయిపోయింది పార్టీ. ఎప్పుడైతే టీఆర్ఎస్ పెడితే దాని పవర్ఫుల్ తెలంగాణ, బీఆర్ఎస్ పెట్టారు కథం అయిపోయింది పార్టీ పని. ఇంకా ఇదే కంటిన్యూ అయితే పార్టీ కష్టం లోడాలంటే, అది గుర్తించుకోవాలి. ఓకే సార్ చాలా మంది కూడా జ్యోతిష్యులు కూడా చెప్పింది ఏంటంటే టీఆర్ఎస్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటే డెవలప్మెంట్ అనేది. జ్యోతిష్యుడైనా ఎవరైనా అంటే ఈ పేరని కాదు, ప్రజలతోటి లింక్ ఉండాలి మనిషి. ప్రజలతోటి ఫ్రీగా కలవడము, మామూలుగా మినిస్టర్లు అయిపోయి సీఎం అయిపోయి మనము పైన పోయి కూర్చొని ఎవరు కలిసేది తెలియదు, మనం సేవ చేసేస్తే పడి ఉంటారు ప్రజలు, అంటే అది తింపి కొడతారు ప్రజలు. ఓకే సార్ ఇప్పుడు మనకి బీఆర్ఎస్ పార్టీని మనం ఒకసారి పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఎలా ఉంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటారు? ఏ పార్టీలో లేను అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మినిస్టర్లు అయినా సీఎం అయినా రేవంత్ రెడ్డి అయినా అందరితో ప్రజలతో ఫ్రీగా ఉంటారు. సీఎం పోయినట్టు లేదు. ఇప్పుడు మామూలు వ్యక్తి కాన్వైబీ ఏం లేదు, పబ్లిక్ ఆపుతలేదు. ప్రజలు బి డైరెక్ట్ మినిస్టర్తో అంటే పనులు చేస్తూనే చేయండి తర్వాత అన్నమాట. కలవడం మినిస్టర్ల మీద ఒక సీఎం లాగా కాకుండా కామన్ పీపుల్ మామూలుగా కలుస్తారు కదా అందరు, ప్రతి ఒక్కరు కండు వేసుకుంటారు. అట్లా కామన్గా గెలిచినంత మాత్రం అయిపోదు, కామన్గా పబ్లిక్ తోటి కలిసి ఉంటే ఎవరైనా సక్సెస్ లీడర్. అది వర్క్ పని చేస్తుండా ప్రజలకు చేస్తుండా తర్వాత ప్రజలు ఏంటంటే దగ్గరికి తీసుకొని వాళ్ళకు కొన్ని పనులు చేస్తే అది ఎప్పుడు సక్సెస్ అవుతారు లీడర్. ఓకే సార్ ఏంటంటే మనకి ఒక 2 days తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అనుకుంటాను, లైక్ మనకి లోగో చేంజ్ చేశారు,
అండ్ కాకతీయ తోరణాన్ని చేంజ్ చేశారు అండ్ చార్మినార్ కాకుండా అమరవీరుల స్తూపం పెట్టారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? లైక్ మనకి హైదరాబాద్లో ఎవరైనా టూరిస్టులు వచ్చారు అంటే హైదరాబాద్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ అండ్ చార్మినార్. సో ఇప్పుడు మనకు ఆ చార్మినార్ ప్లేస్లో వచ్చేసి అమరవీరుల స్తూపం వస్తుంది కాబట్టి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? శుభం అంటే తెలంగాణ తెచ్చిరు కదా చార్మినార్ అంటే అది అంటే కొంతమంది విమర్శిస్తున్నారు కదా సార్, లైక్ హైదరాబాద్ అంటేనే చార్మినార్ అలాంటిది. నేను అంత చూడలే కొద్దిగా బిజీరా నేను. ఓకే, సో అలాంటిది చార్మినార్ని తీసేసి సో అమరవీరుల స్తూపం పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే స్తూపం పెడతారు చార్మినార్ అట్లా చార్మినార్ తీయరు ఎక్కడైనా పెడతారేమో. లైక్ లోగో పైన కూడా చేంజెస్ వస్తున్నాయి. అదే అది ఏంటంటే మరి గుర్తింపు అది తెలంగాణ తెచ్చినా చాలా మంది చనిపోయారు కదా, అమరవీరుల స్తూపం పెట్టవలసిందే. దాని చార్మినార్ దానికి సంబంధం ఉండదు, ఎక్కడన్నా పక్కన పెడుతుండొచ్చు. ఓకే ఓకే